ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం బగళముఖి దేవి నమో నమ. కుంభరాశి వారికి చెప్తున్నాను. కుంభరాశి వారు చాలా కష్టాలు పడినారు. ఇంకెక్కడి నుంచి చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇది ఘంటాపదంగా చెప్తున్నాను. ఎందుకంటే శని మహానుభావుడు పోత మంచి చేస్తాడంటారు. చాలా మంచి చేస్తాడు కూడా. జన్మశని వదిలేస్తాడు. రెండోది వచ్చి మనకు గురువు కూడా పంచమ స్థానంలోకి పోతున్నాడు. చాలా అద్భుతంగా జరుగుతుంది. లాభస్థానాన్ని చూస్తాడు గురువు. లాభస్థానాన్ని పంచమ స్థానంలో నుంచి లాభస్థానాన్ని చూసే దానివల్ల అధిక ధనాదాయం కానీ చాలా అద్భుతంగా జరుగుతుంది. కంగారు పడాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఈ జన్మలోకి రాహు వస్తున్నాడు. ఆ రాహు వల్ల అప్పుడప్పుడు ఏదో కొద్దిగా కష్టాలు తప్పితే మిగతంతా మాత్రం సూపర్గా జరుగుతుంది. ఇది ముఖ్యంగా చెప్తున్నాను. మీరు రాహుకి జపాలు చేసుకొని గోమేదకు ఉంగరము మధ్య వేలుకు ధరించండి. అది వెండిలో. అదొకటి తప్పితే ఇంకేమీ లేదు. మిగతంతా మీకు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో కూడా ఇంకా అద్భుతంగా జరుగుతుందని నేను మరీ ఘంటాపదంగా చెప్తున్నాను. కుంభరాశి వారికి చాలా అద్భుతం. శని కూడా మీకు చాలా మంచి చేస్తాడు. రెండోది గురువు పంచమ స్థానంలో ఉండే దానివల్ల చాలా అద్భుతం. మీరు చేయాల్సిందంతా ఒక రాహుకి జపాలు చేసుకొని గోమేదకు ఉంగరం ధరించండి. చాలా బాగా జరుగుతుందని మరీ కోరుతున్నాను. మీరు ఏదైనా డౌట్లు ఉంటే కూడా నాకు ఫోన్ చేసి అడగండి, నేను చెప్తాను. ఆర్ఆర్ ఆస్ట్రాలజీ అని కొట్టి వెబ్సైట్ చూడండి. మీరు అందులో అన్నీ ఉంటాయి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా ఫోన్ చేసి అడగచ్చని మరీ కోరుతున్నాను. ఉంటాను మరి.